రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నగరపల్లి రాయపోల్ పోల్కంపల్లె గ్రామ ప్రజలు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామోజీరావు ఫిలిం సిటీ యాజమాన్యం నాగన్పల్లి రాయపోల్ పోల్కంపల్లి గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాలో 577 మందికి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చిన ఇళ్ల పట్టాలను రామోజీరావు దౌర్జన్యంగా తీసుకున్నారని వెంటనే 577 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మరియు ఆర్డీఓ కలెక్టర్కి విన్నవించుకుంటున్నామని సిపిఎం పార్టీ పేదల పక్షాన ఉంటుందని మాట్లాడారు. మరి ఆడిని మమ్మల్ని ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడగా నువ్వు మాతో మాట్లాడేందయా వాళ్ళు కూడా విలువని చెప్పి మేమన్నాం. అంటే ఆయన ఏమంటాడు నా చేతులు లేదని కలెక్టర్ చేతులు ఉండదని చెప్పేసి ఆయన మాట్లాడాడు. సరే మరి కలెక్టరే పిలిపి వాళ్ళని మేము మాట రాసిచ్చారు కదా. నేనేం చెప్పినా అంటే మేము పార్టీ లీడర్లుగా ఆయన చెప్పింది ఏంటంటే స్కూల్ కట్టిమని వాడు అడిగిండు, పోకంపల్లి కట్టిమని వాడు, ఈ ఆర్డీఓ ఆఫీస్ కట్టిమని వాడు అడిగాడు. ఆ బాడకావు గారికి ఇలా కట్టేందుకు పైసలు ఉన్నాయి కానీ మనకి ఇల్లు జాగాలి ఇల్లుకి పైసలు లేవా? అందుకనే ఇప్పుడు మనం చెప్పేది ఒకటే. ఇప్పుడు ఆయన కూడా చెప్పినాం ఇక ఇట్లా అయ్యే పని కాదు, మా గుడిసెలు మేము వేసుకుంటాం. అలా మేము పోతుంటేనేమో అటకాయించి మాకు నీతి మాటలు చెప్పి రాపిరు మీరు. మేము కూడా మీ మీద నమ్మకంతో 4 రోజులు ఆగినాం. ఇది మేము ఇట్లా ఆగేటాల కల్లా ఓ సందులో సడేమి అని చెప్పి ఒక 2-3 వచ్చారు సిపిఐలు అంట. వాళ్ళు వచ్చంట సిపిఎం పార్టీ వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ దగ్గర డబ్బులు తీసుకొని ఇళ్ల జాగాల మీద పోతలేరు అని చెప్పేసి ఒక బదనాం లేపేటువంటి ఆయన ఇప్పుడు ఫైనల్ చేసి ఇవ్వమని చెప్పలేదు. మాట్లాడి దానికి నా కాడికి రండి అన్నాడు. టైం పిలుస్తాను నేను టైం తీసుకొని చెప్తాను కదా నీకు చెప్తాను నేను ఇంటిమేట్ చేస్తాను కదా. టైం నా టైం తీసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీరు ఇప్పటికే కాదు, నేను నిన్ననే అడిగింది. నేను ఈరోజు 12 గంటలకు మీరు ఒక 5 మంది రండి, మీ ముందర వాళ్ళని పిలిచి మాట్లాడి మీరు 120 మందిని పెట్టి ఆఫీస్ నుంచి ఇళ్ల జాగాల కోసం కొట్లాడుతున్నాం. దఫదఫాలుగా గత 2 సంవత్సరాల నుంచి కూడా దఫదఫాలుగా కొట్లాడుతూ ఉన్నాం. మొన్న మనం అంతకుముందు ప్రజాదర్బార్లో కలెక్టర్ గారు మాట్లాడిపించి మాట్లాడతామని అంటున్నారు. కానీ ఎందుకంటే అయితే అలా చెప్పాలి. మనం చెప్పింది ఏంటంటే అది ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ మన సిసిఎల్ ఇట్లా పోవాలి. కాబట్టి అట్లాంటివి కాదని చెప్పేసి స్పష్టంగా ప్రైవేటు భూమి రామోజీరావు నువ్వు అడ్డుపడుతున్నావు కదా, నీకు అంత నొప్పి ఉంటే మా జాగా మీద నీకు అంత కన్నుంటే అంతే జాగా నీ పైసలు పెట్టి నువ్వు బయట కొని అని చెప్పేసి ఇప్పుడు అల్టిమేట్ చేయడం అనేది జరిగింది. ఈ అధికారులు వస్తే రాసేండి భూమి ఇట్లాంటి నంగనాచి కథలు కాకమ్మ కథలు వద్దు, నీకు అంత అవసరం ఉంటే తీసుకో, కానీ ప్రైవేటు భూమి ఎమ్మడేమో కొని అని అల్టిమేట్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దీని ఉద్దేశం ఇప్పుడు మన సామాన్య 2 నిమిషాలు మాట్లాడుతుంది. సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసి కలెక్టర్ గారితో మాట్లాడిన సందర్భంగా కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి లెటర్ పంపించడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి రామోజీ యాజమాన్యం కావచ్చు, మనకి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతోటి వరకు కూడా ఆ రకంగా ఇళ్ల స్థలాలు దక్కేంత వరకు మీరందరూ కూడా ఉండాలి. దాంతో పాటు మేము కూడా సిపిఎం పార్టీకి ఆ రకంగా మీకు సహకారం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా జయప్రదం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అందరికీ
ఈ ప్లాట్లు కావాలని చిత్తశుద్ధి లేదని మేము చెప్తున్నాం. మేము వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఏమిటంటే ఇది 2007-6 సంవత్సరాలు ఇచ్చారు. 2003-2లో సిపిఎం పార్టీ ఎర్రజెండాలు అనేకం ఉండొచ్చు, వాళ్ళు చేసిన దగ్గర కూడా మేము పోతలేము. అందుకనే సిపిఎం గా చేశాము. పోలీసులు మనకు శత్రువులు కాదు, ఆర్టీఓ శత్రువు కాదు, మనకు ప్రభుత్వం మధ్యలో ప్రజల మధ్యలో వారధులే ఉన్నోళ్ళు. ఇలా పోలీసులు అంతా వచ్చి అక్కడ కాపలురు. అందుకని మనం పోత మనంగానే ఏ రకంగా ఉందని ఒకసారి ఆలోచన చేయాలి. మేము ఇంకా ఎక్కువ మాట్లాడడం నా జిల్లా నాయకత్వం 10 సంవత్సరాలు కేసు ఇరినటువంటి చరిత్ర మాది. ఏదో ఆకాశానికి లూట్ పడ్డట్టు ఇయ్యాలనే వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడతలేం. 10 సంవత్సరాలు ఇబ్రాహీంపట్నం కోర్టులో తిరిగినాం. దాదాపు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా, ఎంజార్లో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం. కోల్కంపలేం కాబట్టి ఎవరు చేసినా ప్రజల కొరకే కాబట్టి అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ పోరాటాన్ని ముందు తీసుకుపోవడానికి మీరంతా విలువంగానే వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఇవాళ మేము కొట్లాడేది కాదు తల్లి, కొత్త కాదు. అనేక కేసులలో అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి ప్రజలు కాబట్టి మీరందరూ కూడా ఓపిక చొప్పున పిలువంగానే వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం ఈ రోజుతో అయిపోతుందని ఎవరు భ్రమపడవద్దు. ఇది ప్లాట్ల పోరాటం కాబట్టి ఇళ్ల స్థలాలు సాధించే వరకు మన పోరాటం ఆగదు. ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీ లో మనం ఇళ్ల స్థలాల మీద ఎర్రజెండా కట్టే రోజు వస్తుంది. కాబట్టి మీరు అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వాళ్ళ తప్పులను కూడా ప్రజలందరికీ కూడా ఈ పట్టా సర్టిఫికెట్లు వచ్చినటువంటి 577 మందే కాదు, ఇబ్రాహీంపట్నం మండలంలో, నియోజకవర్గంలో, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అధికారులు ఒకవేళ ప్రభుత్వం ఇట్లా వినకపోతే అవసరం అనుకుంటే కోర్టునైనా ఆశ్రయించి రామోజీరావు మెడలోంచి మనందరికి ఇంటి స్థలాలు రావడానికి కోర్టును కూడా మనం ఆశ్రయించవలసినటువంటి అవసరం వస్తే ఆ పని కూడా చేస్తాం. అవసరం లేదు, మీరందరూ కూడా ఒకే మాట మీద ఒకే జెండా కింద ఉండి మీకు ఇంటి స్థలాలు వచ్చే వరకు మా వైపు నుంచి కృషి చేస్తాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ఆఫీస్ కాడికి పోయి సంతకాలు పెట్టి ఇంటికి పోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. సిపిఎం పార్టీగానే రామోజీ ఫిలిం సిటీలో గవర్నమెంట్ భూములు ఉన్నాయని చెప్పేసి ఆ భూములు పేదలకు దక్కాలని చెప్పి మనం పోయిన తర్వాత మనం అడగకుండానే అధికారులు వర్షాలు పడుతుంటే కూడా ఇంటింటి తిరిగి ఇళ్ల పట్టాలు మనకు పంచిపోయిన తర్వాత దాని మీద ఈ అక్కను ఆ అక్కను ఆ అన్నను ఈ అన్నను కూడగట్టి మళ్ళా మీటింగ్ పెట్టి భూమి మీద పోయినటువంటిది మనమే పోయినాం. మీరు అందరు కలిసి ఒక దగ్గర ఊడి మీరు కూడా రాని మాతో అడగలే. సిపిఎం పార్టీ కన్నా మిమ్మల్ని అందరూ కూడబెట్టి మళ్ళా భూమి మీద పోయినాం. ఎప్పుడైతే మనం భూమి మీద పోయినామో ఆ రోజు ఈ ఏరియాలో పోలీస్ అధికారిగా ఉన్నటువంటి డీసీపీ అంటే పెడితే ఆ భూమిని మీకు ఇళ్ల జాగాలకు ఇస్తాం, మంచిగా కరెంటు పోల్ వేస్తాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ కడతాం, అంతా చేసి ఇళ్ల జాగాలు మీకు అందజేస్తాం అని చెప్పేసి ఆయన మా ముందర మాట్లాడిన తర్వాత ఇప్పటిదాకా ఏమీ జరగకపోతే ఇప్పుడు ఆర్టీఓ తోటి మేము మాట్లాడింది ఏంటంటే, ఏమండి మరి మీరు రాసిచ్చిర్రు ఇళ్ల జాగాలు ఇస్తామని అన్నారు, మరి ఆయన భూములు ఏవైతున్నాయి నాకు తెలిసి మరి తప్ప మీరు రిక్వైర్మెంట్ చేస్తారు. జిల్లా కలెక్టర్ అగ్రిమెంట్ జరిగినప్పుడు మనతో మాట్లాడడానికి ఇచ్చిన తర్వాత ఇదే అధికారి అయితే దొంగల సత్యం మోస్తే ఆయన అధికారి, మాకు అధికారి కాదు. దాంట్లో పద్ధతే కాదు.
రోజు డీసీపీ అప్పుడున్న ఆర్డీఓ వెంకటాచారి మేము రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ కూర్చొని ముచ్చువేలకు పెట్టుకొచ్చినాం. ఈ రోజు మమ్మల్ని మాట్లాడమని చెప్పి పిలిచి మళ్ళీ అది చేయాల్సిన అవసరం లేదు. పోలీసులకు ఏం చూపిస్తారు కదా రండి. మీరు రాకముందు మీ దగ్గర వచ్చినటువంటి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటిది మీకు హ్యాండ్ ఓవర్ చేసిన మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు టోటల్ గా ఎవరు ఇచ్చిన గతంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఇళ్ల స్థలాల మీద చేసినప్పుడు డీసీపీ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ ఉన్నటువంటి తిరుపతిరావు గారు, ఆ రోజున్న కలెక్టర్ గారు అందరం కూర్చొని మాట్లాడితే యాజమాన్య సమక్షంలో వాళ్ళు అగ్రిమెంట్ రాసిచ్చింది మాకు. మరి మీరు ఆ రకంగా వ్యవహారం చేయకుండా మీరు ఏదో చేసేస్తే ఎట్లా సార్? నేనేమన్నా వాళ్ళని మీకు తెలియకుండా నేను పిలుచుకోలేదు. వాళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని రమ్మంటున్నారు. నేను 12 గంటలకు సార్ వాళ్ళు 12 గంటలకు వచ్చి కూర్చున్నారు. నేను అడగాలి మీరు. నేను 12 గంటలకు టైం ఇచ్చినాను. 12 గంటలకు 11:30 నుంచి నేను ఆయనకి ఫాలో అప్ చేస్తున్నాను. సైలెంట్ ఉండాలి జర. వాళ్ళు తీసుకోవాలి రిక్వైర్మెంట్ మేము కావాలి మాకు మీరు మాకు తీసుకొని ఉంటుంది. మీరు అడిగితే పేమెంట్ అయిన చేస్తాం, కట్టి ఏమంటే చేస్తాం. ఏదంటే దాన్ని అడిగి ఉంటారు వాళ్ళు. ఆ విషయం డెబ్బై మంది 15 ఏళ్ళు తిరిగినాం. అది వస్తుందని ఆశ ఉంది కానీ దొడ్డపెట్ట పేదలకు నకాశ పడ్డట్టు ఆ పేదలు రాలేదు. మేము వచ్చినప్పుడు మా మధ్యలో చర్చ జరిగింది. మొదటి 20 ఎకరాలన్నా తర్వాత 25 ఎకరాలని చెప్పి రిటర్న్ గా రాసిచ్చారు. అంటే వాళ్ళు అక్యులేట్ చేశారు. ఈ భూములు మాకున్నాయని వాళ్ళు అక్యులేట్ చేశారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఆ రోజే నేను అన్నాను అడిషనల్ కలెక్టర్ గారికి వెంకటాచారి గారికి అన్నాను, ఇప్పుడు మీరు కొలిస్తే మీరు ప్రైవేట్ జాగా కొని ఇచ్చేసేస్తే అది సహజమైంది. కానీ గవర్నమెంట్ జాగాల కోసం మేము ప్రతిపాదన పెడుతున్నాం. జిల్లా కలెక్టర్ దాన్ని తీసుకొని పూజ చేసి తర్వాత ఆ జాగాలో వీళ్ళకి ఇవ్వాలనేటువంటి సహజంగా మాట అప్పుడు. ఆ రోజు మేము జాగాల మీకు పోతున్నాం కనుక మమ్మల్ని అబ్స్ట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు ఇలాంటి వచ్చి సరైన లేదు. UBHK వచ్చిన తర్వాత ఆ స్కీమ్ రద్దయింది. కాబట్టి ఇప్పుడు ఎట్లా సార్ మీరు అన్నట్టుగా ఆ స్కీమ్ రద్దు అయిపోయింది. మరి ఈ మాట తెలియడం మాట కలెక్టర్లు ఆదిగో ఈ వెంకటాచారికి స్పెసిఫిక్ గా ఈ ఒక్క విలేజ్ గురించి ఒకటే విలేజ్ ఏదైతే ఉందో మాకు ఇచ్చినటువంటి లేకుందో ఓన్లీ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు చేసినటువంటి వాయిదని వాళ్ళు భూమిని కలిసి లేకపోతే ఎప్పుడు కట్టుకున్నట్టు కదా సార్. పర్మిషన్ అని ఇవ్వాలి, ఆ భూములకు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ కోసం మమ్మల్ని మేము ఇప్పుడు ఇంత ప్లేస్ మేము గవర్నమెంట్ ల్యాండ్ కంట్రోల్ తీసుకున్నాం అనుకో, ఇట్ ఈస్ యాంటీ రైట్. మరి రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఆ రకంగా మీరు ఏమంటున్నారంటే
పర్మనెంట్ సినీ ఫీల్డ్ లో ఒక మాట ఉంది సార్, సినీ పరిశ్రమలో అదే పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాదు సార్, వాళ్ళు వేసేటువంటి చేసుకున్నారు